Hey guys, namaste, good morning and welcome to new video. మరో కొత్త ట్రావెల్ సిరీస్ తోని మేము ముందుకు వచ్చేసాను. సో ఇది ఈసారి ఒక డొమెస్టిక్ ట్రిప్, ఎక్కడికో కాదు, టు ద గాడ్స్ ఓన్ ల్యాండ్ కేరళ. ఇప్పుడు మేము కేరళలోనే ఉన్నాము. నేను మార్నింగ్ కొంచెము చాలా బిజీ ఉండి హడావిడి అయిపోయి అసలు ఇక్కడ కూడా రికార్డ్ చేయడానికి కుదరలేదు. సో నేను అందుకే ఇక్కడికి వచ్చిన తర్వాతే రికార్డింగ్ స్టార్ట్ చేస్తున్నాను. సో మీకు నేను ఈ వీడియోలో హైదరాబాద్ నుంచి మేము కేరళకి ఎలా వచ్చాము, కేరళలో ఏమేమి ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేస్తున్నాము అండ్ ఇప్పటి వరకు ఏమేమి చూసాము అనేది కంప్లీట్ గా ఈ వీడియోలో నేను మీకు చెప్తాను. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అయితే వీడియోలోకి వెళ్లే ముందు ప్లీజ్ మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ అలాగే మా వీడియోస్ ఎలా అనిపించాయో మీ ఫీడ్బ్యాక్ ని కమెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి. హైదరాబాద్ నుంచి కొచ్చి రావడానికి మనకి 2 బెస్ట్ మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఉన్నాయి. ఒకటి ఫ్లైట్, రెండోది ట్రైన్. ట్రైన్ అనేది ఎకనామికల్ ఆప్షన్, కాకపోతే జర్నీ టైం అనేది చాలా ఎక్కువ. ఫ్లైట్ అనేది కొద్దిగా ఎక్స్పెన్సివ్, బట్ మనకి జర్నీ టైం అనేది చాలా కలిసి వస్తుంది. సో మేము కేరళలో విజిట్ చేస్తుంది మున్నార్, తక్కెడి అండ్ అలపి. ఈ ప్లేసెస్ కవర్ చేయాలంటే మనం మున్నార్ మీదుగా మన ట్రిప్ ని స్టార్ట్ చేయాలన్నమాట. సో హైదరాబాద్ నుంచి మున్నార్ కి డైరెక్ట్ కనెక్టివిటీ అనేది లేదు. సో మున్నార్ రావాలి అంటే మనము కొచ్చి వరకు ఫ్లైట్ లో కానీ ట్రైన్ లో కానీ వచ్చి అక్కడి నుంచి కొచ్చి నుంచి మళ్ళీ మున్నార్ కి బై రోడ్ కనెక్ట్ అవ్వాలి. సో బై రోడ్ రావడానికి మనకు మళ్ళీ 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి బస్ లో రావచ్చు లేదా క్యాబ్ తీసుకొని రావచ్చు. బస్ అయితే మనకి అప్రాక్సిమేట్ గా 6 అవర్స్ పడుతుంది జర్నీ టైమ్. అదే క్యాబ్ అయితే 4 అవర్స్ లో రీచ్ అయిపోతాము. హైదరాబాద్ నుంచి కొచ్చికి మేము ఫ్లైట్ లో వచ్చాము. సో ఈ ఫ్లైట్ జర్నీ వచ్చేసి మాకు 2 అవర్స్ పట్టింది. అదే గనక మీరు ట్రైన్ లో వస్తే ఆల్మోస్ట్ 25 అవర్స్ పడుతుంది. హైదరాబాద్ నుంచి మేము 7 కి స్టార్ట్ అయితే ఇక్కడ ఆల్మోస్ట్ కొచ్చిలో దిగేసరికి 9 అయింది. ఇంకా మేము లగేజ్ కలెక్ట్ చేసుకొని బయటకు వచ్చేసరికి మాకు మా డ్రైవర్ వెయిట్ చేస్తుండే. సో మేము ఇంకా కొచ్చి నుంచి మున్నార్ కి స్టార్ట్ అయ్యాము. ఈ కొచ్చి నుంచి మున్నార్ కి వెళ్లే రూట్ అనేది చాలా బాగుంటుంది. లైవ్ గా ఎక్స్పీరియన్స్ చేస్తే భలే ఉంటుంది అనమాట. అండ్ ఈ వెళ్లే దారిలోనే మనకి కొన్ని టూరిస్ట్ అట్రాక్షన్స్ కూడా ఉంటాయి. సో అవి కవర్ చేసుకుంటూ ఇవాళ మేము మున్నార్ వెళ్ళాలి. ఇది మా ప్లాన్. కొచ్చి నుంచి ఒక 2 అవర్స్ ట్రావెల్ చేసిన తర్వాత జంగిల్ రోడ్ స్టార్ట్ అవుతుంది అనమాట. సో మనకి అది కంప్లీట్ ఫారెస్ట్ ఏరియా. మనం వెళ్తున్న వే అంతా కూడా మనకి కొండల్లో నుంచి ఇలా పారుతున్న వాటర్ ఫాల్స్ అనేవి చాలానే కనిపిస్తూ ఉంటాయి. మేము కొచ్చిలో స్టార్ట్ అయ్యి మున్నార్ రీచ్ అయ్యే వరకు వర్షం పడుతూనే ఉంది. కొచ్చి నుంచి ఆల్మోస్ట్ ఒక 2 అవర్స్ ట్రావెల్ చేసిన తర్వాత మున్నార్ కి ఇంకా దగ్గర అవుతున్నాము అనంగా మనకి ఫస్ట్ ఈ వాటర్ ఫాల్స్ అనేవి వస్తాయి. సో ఈ వాటర్ ఫాల్స్ పేరు చియాపారా వాటర్ ఫాల్స్. ఈ వాటర్ ఫాల్స్ కి మనం ట్రెక్ చేయాల్సిన అవసరం ఏం లేదు. ఇది మున్నార్ ఎన్ రూట్ లోనే వస్తాయి మనకి ఘాట్ రోడ్ పైన. చియాపారా వాటర్ ఫాల్స్ నుంచి మళ్ళీ ఒక 5 మినిట్స్ అట్లా ముందుకు వెళ్ళగానే ఇంకొక వాటర్ ఫాల్స్ వస్తాయి. అవే వల్లారా వాటర్ ఫాల్స్. ఈ వల్లారా వాటర్ ఫాల్స్ అనేవి కూడా చాలా బాగుంటాయి. ఇవి మనము దూరం నుంచి చూడగలం అన్నమాట. ఈ వల్లారా వాటర్ ఫాల్స్ అనేవి చాలా డేంజరస్ ఉంటాయంట. వాటర్ ఫాల్స్ అంటే మనము వేరే రూట్ నుంచి ఫారెస్ట్ లోపలికి వెళ్ళి వీటిని విజిట్ చేయొచ్చు. కాకపోతే మనకి ఇది హై రిస్క్ వాటర్ ఫాల్ కాబట్టి జనరల్ గా అయితే అలౌ చేయరంట. వల్లారా వాటర్ ఫాల్స్ తర్వాత మళ్ళీ ఒక 10 మినిట్స్ అట్లా ట్రావెల్ చేసిన తర్వాత ఇక్కడ ఒక స్పైస్ గార్డెన్స్ ఉంటే, సో ఈ స్పైస్ గార్డెన్స్ విజిట్ చేద్దామని చెప్పి ఇప్పుడే వచ్చినాము. అయితే కేరళలో మనకి ఆయుర్వేదిక్ మెడిసిన్ అనేది చాలా ప్రామినెంట్. సో చాలా ఎక్కువగా ప్రాక్టీస్ కూడా చేస్తారు. బికాస్ ఇక్కడ ఆయుర్వేదిక్ హెర్బ్స్ అనేవి చాలా ఎక్కువగా దొరుకుతాయి. సో వీళ్ళు బాగా ప్రాక్టీస్ కూడా చేస్తారు. అందుకే వీళ్ళ ట్రీట్మెంట్స్ కూడా ఎక్కువగా ట్రెడిషనల్ వేలోనే ఉంటాయి అన్నమాట. సో ఈ స్పైస్ గార్డెన్స్ లో ఏంటంటే మనకి ఆయుర్వేదిక్ స్పైసెస్, నార్మల్ రెగ్యులర్ స్పైసెస్, మెడిసిన్స్ అన్ని కూడా ఉంటాయి. సో మనం ఈ ఆయుర్వేదిక్ గార్డెన్స్ విజిట్ చేసి మనకు కావాల్సినవి పర్చేస్ చేసుకోవచ్చు. ఏం లేదు అంటే రెగ్యులర్ స్పైసెస్ అట్లాంటివి కూడా పర్చేస్ చేయొచ్చు. కేరళ స్పైసెస్ అనేవి చాలా బాగుంటాయి. సో ఈ స్పైస్ గార్డెన్స్ అనేవి చాలానే ఉంటాయి. మీకు ఏది మంచిగా అనిపిస్తే అక్కడ ఆపి
మీరు అది విజిట్ చేయొచ్చు. సో జనరల్ గా వీటికి ఎంట్రీ వచ్చేసి 100 రూపీస్ ఉంటుంది పర్ పర్సన్. సో మనతో పాటు ఒక ఫార్మసిస్ట్ వస్తారనమాట. కంప్లీట్ స్పైస్ గార్డెన్ టూర్ అంతా చూపించి అక్కడ ఉన్న మూలికలు, వాటి వల్ల ఉండే హెల్త్ బెనిఫిట్స్ ఏంటి అనేది కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. స్పైస్ గార్డెన్స్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ ఒక 10 మినిట్స్ అట్లా ట్రావెల్ చేయగానే మున్నార్ ఎకో పార్క్ అని చెప్పేసి ఈ ప్లేస్కి వచ్చినాం అనమాట. ఇది ఫ్లోరా అండ్ ఫౌనా పార్క్ మున్నార్లో. సో ఈ పార్క్ బాగుంటుందని మా డ్రైవర్ చెప్పాడనమాట. సో చూద్దాం. సో ఫస్ట్ ఇంప్రెషన్ అసలు ఈ పార్క్ అయితే చాలా బాగుంది. లోపలికి రాగానే బర్డ్ జోన్ ఉందన్నమాట, ఇట్లా ఫ్రీ జోన్. ఇక్కడ ఏంటంటే మనకి ఫుడ్ ఇస్తారు. ఆ బర్డ్స్ అన్ని వచ్చి మన పైకి వచ్చేసి మంచిగా ఫుడ్ తింటూ ఉంటాయి అన్నమాట. చాలా బాగా అనిపించింది ఆ ఎక్స్పీరియన్స్. ఎకో పార్క్ కంప్లీట్ చేసుకుని లంచ్ చేయడానికి రెస్టారెంట్ దగ్గరికి అయితే వచ్చాము. కేరళలో థాలీ అండ్ సీ ఫుడ్ చాలా ఫేమస్. సో మేము కేరళ స్పెషల్ థాలీ అండ్ ఫిష్ ఫ్రై ఆర్డర్ చేసాము. సో ఈ హోటల్లో ఫుడ్ బాగుండే, ట్రై చేయండి మీరు కూడా. ఇది మున్నార్ ఆన్ ద వే ఉంటుంది. లంచ్ కంప్లీట్ చేసుకొని ఇంకా చెక్ ఇన్ చేయడానికి మేమైతే మా హోటల్ దగ్గరకు వచ్చాము. సో మేము బుక్ చేసుకున్న హోటల్ స్విస్ కౌంటీ. సో ఇదే అన్నమాట మా హోటల్.
ఈ రూము మాకు ఆఫ్ సీజన్ కాబట్టి 4500 రూపీస్కి వచ్చింది విత్ బ్రేక్ఫాస్ట్. అదే పీక్ సీజన్ అనుకోండి 6000 నుంచి 7000 మధ్యలో వేరీ అవుతుంది మనం సెలెక్ట్ చేసుకునే రూమ్ కేటగిరీని బట్టి. రిసార్ట్ అయితే చాలా బాగుంది. మెయిన్ గా ఈ బాల్కనీ నుంచి వ్యూ అయితే అమేజింగ్. అయితే వీళ్ళకి ఇక్కడ డెడికేటెడ్ డైనింగ్ ఏరియా లేదు. మనకు ఫుడ్ కావాలి అంటే వీళ్ళకి రిసెప్షన్ కి కాల్ చేస్తే మన రూమ్ కి అరేంజ్ చేస్తారనమాట. సో మనం ఫుడ్ ఏంటంటే అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ముందన్నా వీళ్ళకి ఫోన్ చేసి చెప్తే మనకు ప్రిపేర్ చేసి మనకి రూమ్ కి సర్వ్ చేస్తారు. హోటల్ చెక్ ఇన్ చేసి కాసేపు అట్లా రిలాక్స్ అయ్యి ఫ్రెష్ అప్ అయ్యి మేమైతే మున్నార్లోని సైట్ సీయింగ్ కి స్టార్ట్ అయ్యాము. సో మున్నార్లో మనకి గ్యాప్ రోడ్ అని ఒక ప్లేస్ ఉంది. అది చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. గ్యాప్ రోడ్ అనే ప్లేస్ అక్కడ నుంచి కంప్లీట్ మున్నార్ వ్యూ కానివ్వండి, అక్కడ నుంచి మనకి వ్యూ పాయింట్స్ అనేవి చాలా బాగా కనిపిస్తాయి. అయితే ఈ గ్యాప్ రోడ్ వెళ్ళాలంటే మనకి వెదర్ కూడా అంతే సపోర్ట్ చేయాలన్నమాట. ఒకవేళ రెయిన్ ఎక్కువగా ఉంటే కూడా వెళ్ళలేము. సో మధ్యలో కూడా మనకు చాలా వ్యూ పాయింట్స్ వస్తుంటాయి. సో మాకు యాక్చువల్లీ గ్యాప్ రోడ్ ప్లాన్ రేపు ఉండే, కాకపోతే వెదర్ బాగుంది కాబట్టి ఇవాళ ప్లాన్ అంతా రేపటికి మూవ్ చేసి ఈ గ్యాప్ రోడ్ ఇవాళ యాడ్ చేసాము. ఒక్కసారి చూడండి ఫాగ్ మిస్ట్ అసలు లైవ్ లో ఎక్స్పీరియన్స్ చేస్తుంటే ఏమన్నా ఉందా. ఖచ్చితంగా ఇది ఇక్కడికి వచ్చి ఎక్స్పీరియన్స్ చేయాల్సిన మూమెంట్. కాసేపు జర్నీ చేసిన తర్వాత ఇదిగోండి ఇదొక వ్యూ పాయింట్. ఇది ఇంకొక వ్యూ పాయింట్. సో మనకి ఈ వ్యూ పాయింట్స్ అనేవి వస్తూనే ఉంటాయి, చాలా ఉంటాయి అన్నమాట మున్నార్ మొత్తము. ఇవి టీ ప్లాంటేషన్స్ అన్నమాట. సో మనకి మున్నార్ లో వ్యూ పాయింట్స్ ఎట్లయితే కామన్ గా కనిపిస్తాయో మొత్తం మున్నార్ అంతా టీ ప్లాంటేషన్స్ కనిపిస్తాయి. సో కొన్ని ప్రైవేట్ ఉంటాయి, కొన్ని ఏంటంటే అలౌ చేస్తారు వెళ్ళి ఇట్లా మనం ప్లాంటేషన్స్ దగ్గర టైం స్పెండ్ చేసి ఫొటోస్ దిగడానికి. ఇప్పుడు మనం ట్రావెల్ చేస్తుందంతా గ్యాప్ రోడే. ఇంకా మనము ముందుకు వెళ్తున్న కొద్దీ చాలా బాగుంటుంది. మనకి ఈ గ్యాప్ రోడ్ లోనే ఇప్పుడు మీరు చూస్తున్న పెరియా కెనాల్ ఫాల్స్ అనేవి ఉంటాయి. సో ఇది కూడా ఫోటో స్టాప్.
సో ఇంకా గ్యాప్ రోడ్ లో ఉన్న వ్యూ పాయింట్స్, వాటర్ ఫాల్ అన్ని కవర్ చేసుకొని నైట్ అరౌండ్ 7 o'clock కి మళ్ళీ మేము రిటర్న్ వచ్చాము. అయితే కేరళలో మనకి ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్స్ అనేవి చాలా ఫేమస్. సో ఇక్కడికి దగ్గరలోనే, అంటే మా రిసార్ట్ కి దగ్గరలోనే ఒకటి ఆయుర్వేదిక్ క్లినిక్ ఉంటే అక్కడికి వెళ్ళి ఒక డీటాక్స్ ఆయుర్వేదిక్ థెరపీ తీసుకున్నాం అనమాట. సో అది కంప్లీట్ చేసుకొని అక్కడే పక్కనే ఒక హోటల్ ఉంటే డిన్నర్ చేసుకొని మళ్ళీ బ్యాక్ ఇప్పుడే రూమ్ కి వచ్చాము. సో ఇక్కడతో ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాను. మీకు గనక మా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మా ఛానల్ వాండర్ విత్ లక్స్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.